హాయ్. గోల్కొండ. గోల్కొండ అనగానే దాదాపుగా మనకు గుర్తొచ్చేది హైదరాబాద్. హైదరాబాద్, గోల్కొండ రెండు అవినవ భావ సంబంధంతో ఉన్నాయి. హైదరాబాద్ తెలియకుండా గోల్కొండ, గోల్కొండ తెలియకుండా హైదరాబాద్ రెండు కూడా లేవు. ఇప్పుడు మీ అందరికి కూడా మేము గోల్కొండ చరిత్ర మాత్రమే తెలుపుతాం. వచ్చే ఎపిసోడ్లో హైదరాబాద్ గురించి కూడా తెలుపుతాం. హైదరాబాద్ చరిత్ర గోల్కొండతో ముడిపడి ఉంది అని చెప్పేసి ఆల్రెడీ చెప్పాను నేను. మరి ఈ పేరు ఎలా వచ్చిందో, దీని కథా కమాంబిషందో తెలుసుకుందాం. యాక్చువల్గా గోల్కొండ దేనికి ప్రసిద్ధి అంటే అందరికీ తెలిసిన విషయం, ఇది వజ్రాల వ్యాపారానికి ఎంతో ఖ్యాతి చెందింది. చాలామంది చెప్తూ ఉంటారు, నేను హైదరాబాద్ని డెవలప్ చేసిన, అది డెవలప్ చేసిన అని. కానీ హైదరాబాద్ ఎప్పుడైతే గోల్కొండతో రిలేట్ అయ్యిందో, హైదరాబాద్ చరిత్ర ఎక్కడి నుంచి తీసుకుంది అంటే గోల్కొండ నుంచే. గోల్కొండ ఎలాంటి ఖ్యాతి ఉంది అంటే, ఎవరు డెవలప్ చేయకముందు నవాబుల కాలంలో, మొఘల్స్ కాలంలో, హిందూ రాజులు పరిపాలించిన కాలంలో కూడా చాలా గొప్ప ఖ్యాతిని పొంది ఇక్కడ వజ్రాలు వీధుల్లో అమ్మేవాళ్ళని చెప్తారు. అలాంటి గొప్ప ఖ్యాతి కలిగినది గోల్కొండ. దానికి అనుబంధంగా వచ్చిందే హైదరాబాద్. గోల్కొండ రాజ్యంలో యాక్చువల్గా పరిటాల, కొల్లూరు గనుల నుండి కోహినూరు వజ్రం కానీ, పిట్టు వజ్రం కానీ, హోప్ అనే వజ్రము, ఓర్లాఫ్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వజ్రాలు ఇక్కడి నుంచే వచ్చినాయి. వీటి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అసలుకి గోల్కొండ ఎలాంటిది అని చెప్పేసి. అయితే ఇప్పుడు దాని చరిత్ర చూద్దాం. ఒక కథ ప్రకారం 1143 ప్రాంతంలో మానుగల్లు అనే ఒక రాళ్ల గుట్ట పైన ఒక పశువుల కాపరికి ఒక దేవతా విగ్రహం దొరికిందట. ఈ వార్త కాకతీయ రాజులకు తెలిసింది. అప్పుడు రాజు అక్కడ మట్టి కట్టడాన్ని నిర్మించాడు. దీనిని మంగళవరం అని, క్రమేణా దాని పేరుని గొల్లకొండగా, ఆ తరువాత దాన్ని గోల్కొండగా మారింది. అంటే క్రమేణా ఏమంటుంది దీన్ని అంటే తెలుగులో అపభ్రంశం మాదిరిగా మారుతూ వెళ్ళింది. అంటే అక్షర దోషాలు కావచ్చు, లేదా అక్షర పరిణామ క్రమంలో ఒక పేరు నుంచి మరొక పేరు క్రమేణా వాడుకలో మారటమే ఇది. తప్పితే మరేమీ కాదు. మంగళవరం నుంచి గొల్లకొండగా మారింది, గొల్లకొండ నుంచి గోల్కొండగా మారింది. మొదటి నుండి కూడా కాకతీయుల ఆధీనంలో ఉన్న గోల్కొండ 1323లో తుగ్లక్ వంశస్థుడైనటువంటి ఉలఘ్ ఖాన్కి వశమైంది. ఆ తరువాత కాలంలో ముసునూరి కమ్మరాజు అనే అతను ఓరుగల్లు, గోల్కొండను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ తరువాత 1361 సంవత్సరంలో మహమ్మద్ షా, అలాగే కాపయ నాయకుడు ఎవరైతే ఓరుగల్లుని, గోల్కొండను పాలిస్తున్నాడో, ఈయనకు మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కాపయ నాయకుడు బలహీనపడగానే మహమ్మద్ షాతో సంధి చేసుకున్నాడు. సంధి చేసేసుకొని అప్పటితో గోల్కొండ మీద ఉన్న తన ఆధిపత్యాన్ని వదిలేసుకున్నాడు. ఆ విధంగా ఈయన ఆధిపత్యం పోయింది. గోల్కొండకు అజీం హుమాయూన్ అనే నాయకుడిని నియమించేసి ఆయన మహమ్మద్ షా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 1364లో పూర్తి స్థాయిలో గోల్కొండ హిందువుల పరిపాలన నుంచి నవాబుల చేతులకు వెళ్ళిపోయింది. ఈ విధంగా ఒక శకం ముగిసినట్టుగా భావించాలి. ఆ తరువాత 1507 నుండి గోల్కొండ కోటను కుతుబ్ షాహీ వంశస్థులు అధీనంలోకి తీసుకొని దాన్ని అతిపెద్ద కోటగా, అంటే నల్లరాతి కోటగా మార్చి దాన్ని విశాలపరిచి అనేక రకాల కోటల సముదాయంగా మార్చారు. ఆ తరువాత 1687 సంవత్సరంలో ఔరంగజేబు కుతుబ్ షాహీ పాలనను, గోల్కొండ కోటను కంప్లీట్గా ధ్వంసం చేసేసాడు. ఈ విధంగా కుతుబ్ షాహీ పాలనను గోల్కొండ కోట మీద లేకుండా, గోల్కొండ రాజ్యం మీద లేకుండా అంతరింపజేశాడు ఔరంగజేబు. 1724 నుండి 1948 వరకు నిజాం వంశస్థులు గోల్కొండ, అలాగే దాని అనుబంధమైన హైదరాబాదును పరిపాలించారు. ఈ రెండింటి మధ్య చాలా అవినాభావ సంబంధం ముందే చెప్పాం. అది డీటెయిల్డ్గా మళ్ళీ ఒక ఎపిసోడ్లో చెప్తాం. ఈ విధంగా నిజాం వంశస్థుల పరిపాలన కూడా 1948లో ఆపరేషన్ పోలోతో అంతరించిపోయింది. గోల్కొండ లేదా హైదరాబాద్ సంస్థానం అనేది భారతదేశంలో విలీనం చేయబడ్డది. ఈ విధంగా ఈ గోల్కొండ మరియు హైదరాబాద్ సంబంధించిన కథ మీకు ఈ భాగంలో తెలిపాం.